రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శనివారం రాత్రి రాజధాని గ్రామం ఐనవోలులో పర్యటించిన ఆయన సుమారు 900 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని ప్రస్తావించారు. 6 నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా కల్పించారు. ల్యాండ్ పూలింగ్ తీసుకొని ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా గ్రామాల్లో కూడా చేయమని ఆ రోజు ఆదేశించారు. అయితే 2019లో ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని వదిలేసింది. మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఐనవోలులో మీటింగ్ పెట్టాం. ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్లు ఎవరు కూడా యాక్చువల్గా ఎక్కువ అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. అవన్నీ చేయమన్నారు, పర్ఫెక్ట్గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వర్షాకాలం సీజన్ వచ్చే లోపల 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పాం. అన్ని గ్రామాల వాళ్ళకి ఒకటే చెప్పేది, ప్రతి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం, నేను శాసనసభ్యులు మిమ్మల్ని కలుస్తాం. ఏదైతే చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం మనం చేసామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే అలా 2014-19లో మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు చేస్తూ, అదేవిధంగా విలేజ్ల్లో ఇలా మెరక్ కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, ఇటువంటివి వాటి కూడా పూర్తి చేస్తామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ 29 గ్రామాలకు మేము ఇద్దరు తొందరలో విజిట్ చేస్తాం.